కూడా నువ్వు ఫ్రీ అవుతలేవు అంటే నువ్వు మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నావా బేకార్ ప్లాట్ఫామ్ లో ఉన్నావా? హలో సార్ నాకంటే సార్ ఏజ్ నా ఏజ్ కంటే సార్ ఏజ్ అవునా? ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉంది నా ఏజ్. హలో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉంది నా ఏజ్. కానీ లాస్ట్ ఫైనల్ సిచ్యువేషన్కి వస్తే ఇక్కడ మన దగ్గర నేను 10 లక్షల ఇన్కమ్ ఉంది. సార్ దగ్గర ఇప్పుడు ఏం ఆలోచించాలో ఏం తెలియాలో ఏం చేయాలో ఒకసారి సార్ ఎందులో పనిచేసిండు ఏమైనా కలిగించి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్. నాకు సాగారండి 1988లో ఆర్ఎస్ఆర్ సిస్టమ్ జాబ్ చేశాను. అప్పుడు నా సాలరీ వచ్చేసి 59 అండి. అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఆర్ఎస్ఆర్ నుంచి సౌదీలోకి వచ్చాను. సౌదీలో షాపింగ్ మాల్ 2014లో ఏదో మనకు ఇక్కడ ఫస్ట్ బ్యాగ్ ఉంటుంది. అక్కడ సూపర్వైజర్గా నాకు ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసిన తర్వాత సూపర్వైజర్గా ఇంకా ప్రమోట్ చేయడం కానీ ఇంకా మళ్ళీ ఇంకా 2014 నుంచి అక్కడే కంటిన్యూషన్ వచ్చాను. కంటిన్యూషన్ అయిన తర్వాత కేవలం షాపింగ్ మాల్ మనకు ఆపర్చునిటీ వచ్చింది మనకు స్టోర్ మేనేజర్గా. అక్కడ మన స్టోర్ మేనేజర్ మన శాలరీ వచ్చేసి 50,000 శాలరీ ఇస్తున్నాడు. కంటిన్యూషన్గా జాబ్ చేస్తున్నాం 50,000. రీసెంట్లీ మన మార్కెట్లో మన కేవలం ఏమైందంటే మనకు మనకి ఎంపీ గారు ఏం చెప్పారంటే కొద్దిగా మనీ తీసేశారండి. ఒక 10-15 మెంబర్స్ తీశారు. ఎందుకు సార్ అంటే ఆన్లైన్ ఏం చెప్పారు అక్కడ వాళ్ళు తీసేసామని చెప్పేసి తీసేశారు. ఒక 10 మెంబర్స్ తీసేశారు. అక్కడ నుంచి మేము సరే వెళ్ళిపోయారు సార్. అక్కడ మనం తీసేసిన తర్వాత మన ప్రాంతం ఏముంటుంది అంటే ఎందుకు తీసేసినా సార్ అంటే రీజన్ ఉంటుంది మనం సార్ మా ప్రాంతం ఏంటి అని కూడా మనకి ఏం చెప్పారు. రీజన్ ఏంటంటే మనకు యాక్చువల్లీ మనం ఏజ్ అయిపోయింది 50 years అయిపోయింది. 50 years తర్వాత మీకు వద్దని చెప్పేస్తారు. ఎందుకు సార్ అంటే మనం వేరే వాళ్ళు కావాలి మీ శాలరీ ఉండే శాలరీలో కొత్త వాళ్ళు వస్తుంది వాళ్ళ శాలరీ తక్కువ ఉంటుంది కదా అని. అంటే సార్ ఇప్పుడు మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది నిలబెట్టగా వస్తుంది కదా అని అంటున్నారు. ముప్పై ఏళ్ళు పనిచేసినా అది ఏం రాలేదు. కానీ ప్రెస్టీజ్ని వితిన్ షార్ట్ పీరియడ్లో స్టార్ట్ చేశారు. ఈరోజు బ్రాంచ్లో ఉన్నారు సార్ వాళ్ళందరిలో కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంది వితిన్ షార్ట్ పీరియడ్. సార్ మీ హైయెస్ట్ సాలరీ అడగడం మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి 55,000 ఉందండి. ఎప్పుడైతే జాబ్ క్లోజ్ అయిందో అప్పుడు 55,000 ఉండే. కానీ ప్రెస్టీజ్లో ఇప్పుడు ఫ్రెష్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మంత్ బ్రాంచ్ అయిపోయింది సిల్వర్ అవ్వబోతున్నారు. ఈ మంత్ సర్వర్ ఇన్కమ్ ఇక్కడ నుంచి మిషన్ 90 days ఇక్కడ నుంచి 90 రోజులలో వీళ్ళ ఇన్కమ్ మళ్ళీ 50 నుంచి 60,000 రూపాయలు ప్రెస్టీజ్ నుంచి తీసుకొని ఇదే స్టేజ్ నుంచి మీతో మాట్లాడబోతున్నారు.